హైదరాబాద్ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా మెల్లగా అభివృద్ధి చెందుతున్న నగరం మీకు తెలుసు. ఇక్కడ 4 రకాల ప్రజలు వస్తారు ఇక్కడికి. ఒక రకం ప్రజలేమో ఉద్యోగ నిమిత్తం కోసం వస్తారు. రెండవ రకం వాళ్ళేమో కన్నగడ్డ కనిపించిన అమ్మ నాన్న అక్కడ ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో. మూడవది మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఈ ఉద్యోగులని జర ఉన్న వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఇళ్ళల్లో రకరకాల పనిచేసి బద్దామని వచ్చిన కూడా ఉంటారు. 4వ రకం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ రాష్ట్రాలలో ఉపాధి అవకాశాలు లేకపోతే బిజినెస్ అవకాశాలు తక్కువ ఉంటే హైదరాబాద్ పోతే కొంచెం బాగుంటుందేమని చెప్పి వచ్చిన కూడా ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అంటున్నట్టుగా పాత హైదరాబాద్ ఏమో అక్కడ ఉంది, పాత సికింద్రాబాద్ ఏమో అక్కడ ఉంది. ఈ మల్కాగిరి అంతా కూడా మినీ ఇండియా, అంటే అన్ని రాష్ట్రాల పైన ఉండే ఏరియా ఇది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పెద్ద వ్యాపారవేత్తలు కూడా కాదు. వారితో పాటుగా కనిపించని అనేక రకాల బాధలు అనుభవించే ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు. మనకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే గడు పోతేనేమో అమెరికాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ హైటెక్ సిటీకి పోతే. మనం ఎప్పుడైనా ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి పోతుంటే మనం న్యూయార్క్లో ఉన్నామా హైదరాబాద్ ఉన్నామని అనిపిస్తుంది. మళ్ళీ గిట్ రాగానే బాలాజీ నగరు, జవహర్ నగరు, అరుంధతి నగరు, అడ్డగుట్ట, మీ ఎయిర్పోర్ట్ పక్క పడుతున్నటువంటి ఆ పాత గుడిసెలు అవి చూస్తేనేమో అయ్యో గింత అధ్వానం ఉంటుందా అనిపిస్తుంది. అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాం, రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా భయంకరంగా ఉంటుంది అనేది మీ కళ్ళను చూసినాం మేము. ఇక్కడ మీరు అన్నట్టు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నాడు కాబట్టి ఈ హైదరాబాద్ వనస్థలిపురం ఎట్లుండే, ఆనాడు దిల్సుఖ్నగర్ ఎట్లుండే, బోయినపల్లి ఎట్లుండే, దీన్ని సిక్కు విలేజ్ అంటుండే, అక్కడ కొంచెం అంత ఉండే. ఇట్లా నేను కూడా చూసినండి. అంటే 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రకరకాల పద్ధతిలో కొత్తగా ఎక్స్పాండ్ అయ్యే సిటీ ఇది. ఆనాడు గింత 3 అంతస్తుల 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోలే మనం. ఆనాడు చిన్న 2 బెడ్రూమ్ల ఇల్లు, 3 బెడ్రూమ్ల ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ వద్దు ప్లీజ్ ఇవాళ మీరు ఉన్న అన్ని కాలనీలు కూడా ఆనాడు సింగిల్ ఫ్లోర్ చిన్న ఇండ్లు, దాని తగ్గట్టుగా నీళ్ళ పైప్ లైన్లు ఉండే, దాని తగ్గట్టుగా డ్రైనేజ్ పైప్ లైన్లు ఉండే. ఇక రోడ్లేమో అప్పుడైనా గంతే ఉంటాయి, ఇప్పుడైనా గంతే ఉంటాయి. అప్పుడు మట్టి రోడ్లు ఉంటాయి, మధ్యలో కంకర రోడ్లు ఉంటాయి, ఇప్పుడు సిమెంట్ రోడ్లు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఇవాళ మొత్తం డ్రైనేజ్ లైన్లు అప్పుడు వేసిన లైన్లు ఇవి 4 folds 6 folds జనాభా పెరిగింది, గదే దానికి వెళ్ళి పోవాలి. అందుకని ఎక్కడ పదక్కనే టక్కన మొత్తం మురికి నీళ్ళన్నీ పైకి వస్తూ ఉంటాయి, చూసుకుంటూ పోతూనే ఉంటాం. నేను ఈ మధ్యలోనే మీటింగ్ పెట్టి చెప్పిన, హైదరాబాద్ హైటెక్ సిటీ పోగానే కదా గొప్ప కనపడి ఇక్కడ రాగానే దుర్గంధం కనపడితే మంచిది కాదా, గింత డిస్పారిటీ ఉండద్దు. కనీసం ఏ పాత కాలనీలు అయితే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం వెలిసినాయో అలాంటి కాలనీలను ఐడెంటిఫై చేసి కొత్త పైప్ లైన్లు, అంటే డ్రైనేజ్ పైప్ లైన్లు వేయండి. ఆ లైన్లు ఇంకా మళ్ళీ రేపు డబుల్ జనాభా అయితే కూడా క్యారీ చేసే కెపాసిటీ ఉండాలని చెప్పినాం. మొన్ననే ధర్నా కూడా పెట్టినా, మీరు చూసిన అనుకుంటా, కొత్త చేసుకుంటూ వస్తున్నాం. రెండవది బాధ
బాధేసే అంశం ఏంటంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లేవు. అప్పుడప్పుడు ఆ డ్రైనేజ్ దాన్నే పోతుంది. అక్కడక్కడ డ్రైనేజీ పైప్ లైన్ లేకపోతే కూడా వాటి ఆ మురికాలనే వదిలిపెడతారు. దానికి సెపరేట్ లేదు. అందువల్ల నేను అన్నాను, ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే మీరు తీసుకున్నారో డ్రైనేజీని కలపకుండా ఎక్కడ వరదలు వస్తున్నాయో, ఎక్కడ నీళ్లు పోతలేవో, వర్షం నీళ్ళు, అలాంటి ప్రాంతాలన్నీ కూడా కొంచెం ట్రామ్ వాటర్ డ్రైన్ కూడా కట్టాలని చెప్పి మొన్న మీటింగ్ పెట్టినాం. రేపు కూడా ఒక మీటింగ్ ఉంది ఇక్కడ. రేపు మళ్ళీ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థ, స్టామ్ వాటర్ వ్యవస్థ తప్పకుండా పరిష్కారం చేయాల్సిన అక్కర ప్రభుత్వానికి ఉంది, నాలంటే కూడా ఉంది. అది ఈ కాలనీ అని చెప్పినా, ఆ కాలనీ అని చెప్పినా, ఒక కాలనీ నడుములో మునిగిపోతాయని చెప్పినా, ఒక కాలనీ రోజు డ్రైనేజీ వాటర్లే నడుస్తున్నామని చెప్పినా, ఈ సమస్య నాకు తెలిసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా రావచ్చు. ఎవరైనా ఉన్నారా రాసుకుంటారు, తప్పకుండా చేద్దాం.